ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నాడు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు మేడం. అది కోర్టులో కేసు ఉంది, 4 హీరింగ్స్ వచ్చినాయి, 4 హీరింగ్స్కి అటెండ్ అవ్వట్లేదు. లీగల్గా ఫైట్ చేస్తున్నా, రెస్పాండ్ అవ్వట్లేదు మేడం మా హస్బెండ్. పెళ్ళైన ఎంత కాలానికి ఇది? కరెక్ట్గా బాబు పుట్టి 5 మంత్స్ మేడం. అప్పటికే ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నారు మేడం. ఆ అమ్మాయితో నేను కాల్ చేసి మాట్లాడాను. ఆ అమ్మాయి డైరెక్ట్గా ఒప్పుకుంది, నేను వస్తున్నా, నేను వచ్చానంటే మంచిగా ఉండదు అని. ఎందుకు మీ ఆయనకి అంతమంది అట్రాక్ట్ అయిపోవడానికి కారణం ఏంటి? ఆయన సంపాదన ఎంత? ఆయన ఏం చూసి ఆయన్ని అట్రాక్ట్ అవుతున్నారు? సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఇలా అఫైర్స్ పెట్టుకుంటున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్సే నాకు చెప్తున్నారు. అతని ఫ్రెండ్స్ కదా, నీ ఫ్రెండ్స్ కాదు కదా, మరి నీకెందుకు వచ్చి చెప్పారు? మరి అతనితో ఫ్రెండ్షిప్ పాడవుతుంది కదా, అలా ఎందుకు చెప్పారు? డైరెక్ట్గా ఈయనకి తెలియక నేను అలా కాల్ చేశాను, చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. నిజమేనమ్మా ఉంది. అసలు మీ ఆయన్ని అడిగావా ఇదంతా? నిజమేనా ఇలా మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మిగతా వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి ఆయన అడిగావా? ఫస్ట్ అడగలేదు మ్యామ్, నేను ఎంక్వైరీ చేసుకున్న అంతా. నాకు ఫస్ట్ అడగాల్సింది ఎవరిని? మ్యామ్ ఆయన ఫోన్ కాల్స్ అవన్నీ కాల్ రికార్డింగ్స్ ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నాడు మ్యామ్. అవన్నీ మనకి డిలీటెడ్ స్టోరేజ్ లో ఉంటాయి కదా, నాకు వినే టైం లేక అవి నేను. ఒకటే అమ్మా, మీది లవ్ మ్యారేజ్, పోనీ అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉంది, ఎందుకు డిలీట్ చేస్తున్నావు? నువ్వు డైరెక్ట్ గా అడిగేయొచ్చు కదా, అలా సిఐడి లాగా ఎందుకు అవన్నీ కనిపెడుతూ ఉండటం? పెళ్లికి ముందు కూడా ఈ సలహా ఇచ్చే బ్యాచ్ తో నువ్వు ఉన్నావమ్మా? ఉంది కదా, వాళ్ళే కదా నాకు సర్కిల్. ఒక్కలే చెప్పారు మేడం పెళ్లికి ముందు. మా అత్తయ్య అన్నది, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావమ్మా, ఆలోచన చేసుకో, ఎందుకంటే మా అబ్బాయి ఇలాగా. మీ అత్తగారు నీకు సలహా ఇచ్చారు ఒక చెవిలో, చెప్పారు మేడం. మీ అమ్మగారు ఒక చెవిలో సలహా ఇచ్చారు, నువ్వు ఎవరి మాట ఎనలా. జాబ్ అమ్మా? నేను ఇంకప్పుడు బాబు పుట్టినాక ఆపేసాను సార్. జాబ్ ఏమానేసా? 38,000 శాలరీ జాబ్ వదిలేసావా? రిలేషన్షిప్ సేల్స్ కానించి నేను కొంచెం తనని దగ్గరుండి అబ్జర్వ్ చేయాలని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను మేడం. అలా తర్వాత తన ఇన్స్టా చాట్స్ కొని మళ్ళీ వేరు వేరు అమ్మాయిలతో అలాగే ఇంకొక 2-3 అయ్యింది. ఇక తర్వాత తనకి నాకు కొంచెం గొడవలు బాగా పెరిగినాయి మేడం. సో నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చినా కూడా అతను మళ్ళీ మారలా. రిపీట్ చేశారు మేడం. మళ్ళీ రిపీట్ చేసినాక క్వశ్చన్ చేసేదాన్ని, మళ్ళీ ఇలాగ రిలీజ్ అవ్వడం. మా రూమ్ లోనే తినే, నా బెడ్రూమ్ లోనే పడుకునేది మేడం, నాతోనే మాట్లాడేది, ఉండేది, నాతోనే ఉండిపోయేది. నేను హాస్పిటల్లో ఉన్నా మేడం, ఐసీయూలో ఉన్నాను. నాకు కింద వేరే రూమ్ ఇస్తారు కదా మేడం, ఆ రూమ్లో వీళ్ళ విషయం గురించి సంథింగ్ ఏమేమో జరిగినాయి అని నర్స్ డైరెక్ట్గా వచ్చి నా దగ్గర చెప్పింది. ఓర్ని, నీకు నర్సు చెప్పిందా సలహా? ఏంటమ్మా హాస్పిటల్ రూమ్ లో వాళ్ళిద్దరు సరసాలా? నన్ను ఇంట్లో లోపల వేరే రూమ్ లో పెట్టి గడియేసేసారు. గడియ? నేను అసలు యాక్చువల్ బెడ్రూమ్ ఎప్పుడు గడియేసుకోను, లాక్ తీసుకుని గడి రావట్లే, కొడుతున్నా ఎవరు పలకట్లేదు. మా హస్బెండ్ సడన్ గా వచ్చి డోర్ తీశారు. ఎక్కడున్నావు, ఎందుకు ఇంతసేపు డోర్ కొడుతుంటే నాక్ చేస్తాను తీయట్లేదు అంటే, నేను ఫోన్ మాట్లాడుతున్నాను అన్నారు. అసలు బయట నువ్వు లోపల ఉంటే బయట డోర్ ఎందుకు వేసారు అని అంటే, నువ్వు డిస్టర్బ్ అవుతావు అని వేసాను అన్నారు. సో ఫస్ట్ డౌట్ అక్కడ వచ్చింది. నేను వెంటనే అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి మా బాబుతో హాల్లో పడుకుని ఉంది. ఇంకొకటి నా మీద పడిన మంచి ఏంటి అంటే, పాప పుట్టినాక వీళ్ళు విడిపోయారు, పాప నష్టజాతకురాలు అని పాపని అంటున్నారు మేడం. మీరు ఏదో చేసుకున్నారు, పిల్లల మీద ఎందుకమ్మా పడతారు? ఆల్ అవుట్ శానిటైజర్ మిక్స్ చేసుకుని కాక్టైల్ తాగావు. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లల గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదా నువ్వు? నేను ఇంక అప్పుడు ఏమో ఆలోచించలేకపోయాను మేడం. ఇష్టం వచ్చినట్టు కొట్టేసి, నేను నన్ను ఇలా తయారు చేసింది కూడా మొత్తం వాళ్ళే మేడం. సిజేరియన్ సెక్షన్లు చేసుకుని 7 రోజులు 10 రోజుల పాటు కుట్లు వేయించుకుని హాస్పిటల్లో కూర్చుని ఉమ్మనీరు తాగినటువంటి పిల్లల్ని కింద మీద కనిపించేది దీని గురించి అమ్మా? తల్లిని పిల్లలుగా చంపేసుకునే ఏమ్మా? ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇప్పుడు ప్రెసెంట్ హౌస్ వైఫ్. ప్రెసెంట్ హౌస్ వైఫే. ఇక్కడ మీరు ఏ సమస్యతో వచ్చారండి? మా హస్బెండ్ ఇష్యూ మీద వచ్చాను మేడం. చెప్పండి. లీగల్గా ఫైట్ చేస్తున్నా, రెస్పాండ్ అవ్వట్లేదు మేడం మా హస్బెండ్. ఓకే, ఆ విషయం మీద ఇక్కడికి వచ్చారు. ఓకే. ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నాడు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు మేడం. అది కోర్టులో కేసు ఉంది, 4 హీరింగ్స్ వచ్చినాయి, 4 హీరింగ్స్కి అటెండ్ అవ్వట్లేదు. ఇదేంటి మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు అవుతుంది మీకు పెళ్ళై? 4 years మేడం. పెళ్ళై 4 years అవుతుంది. ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు? డిసెంబర్ నుంచి చేస్తున్నా మేడం. బట్ అప్పుడు పెద్దవాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ మీద కేసు బాగా సీరియస్ అవుతుంది అని కాంప్రమైజ్ చేసి మంచిగా ఉంటారని ఇంటికి పంపించారు.
వాళ్ళు ఎలా గేమ్ ఆడారంటే 5 months నన్ను కొంచెం మ్యానిపులేట్ చేశారు మేడం, మారినట్టుగా నటించి అలా ఇలా ఉండి ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ కింద క్రియేట్ చేసేసి మళ్ళీ సపరేషన్ చేసేసారు మేడం. చేసేసాక నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫైట్ చేశాను మేడం. అక్కడ మహిళా మండలి ఎవరో ఒక ఇద్దరిని దానికంటే ముందు నాకు కొంచెం ఇవి డీటెయిల్స్ అనేది ఒకటి ఇవ్వరా? చెప్పండి. ఇప్పుడు మీకు పెళ్ళై 4 years అయింది అంటున్నారు. సో డిసెంబర్ నుంచి మీరు సపరేట్ గా ఉంటున్నారు. డిసెంబర్ నుంచి సపరేట్ మ్యామ్, జూలై నుంచి సపరేట్. జూలై నుంచి ఈ ఇయర్ జూలై నుంచి మీరు సపరేట్ గా ఉంటున్నారు. ఫైట్ అనేది డిసెంబర్, గొడవలు అనేది డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యాయి. దానికి ముందు లవ్ ఎన్నేళ్ళు లవ్ 4 years లవ్ 4 years మేడం, 1 year లవ్ మేడం, 1 year love. year అలా. ఎలా పరిచయం అమ్మా మీ ఆయన మీకు? కామన్ ఫ్రెండ్స్ గా పరిచయం అయ్యారు మేడం. ఒక 1.5 year దాకా ఫ్రెండ్స్ గానే ట్రావెల్ చేసాం. తర్వాత ఇంక ఇష్టం అనుకున్నాం, అందరిని ఒప్పించుకున్నాం. మా ఇంట్లో ఒప్పుకోలేదు, బట్ వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నారు. అండ్ మా అత్తయ్య మామయ్య కూడా కరోనా టైం మేడం, అప్పుడు ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి చేశారు. మీరేం చేస్తారు? మీ హస్బెండ్ అప్పుడు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మేడం. ఎంత వచ్చేది శాలరీ? 38,000. 8 months లాంగ్ పీరియడ్ మీ టైం మీరు అనుకోవడం ప్రకారం. పిల్లలు కానీ ప్రెగ్నెన్సీ కానీ? 2 పిల్లలు ఉన్నారు మేడం. 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రెసెంట్ లేదు, నాకు 10 months పాప ఉంది మేడం, జాబ్కి వెళ్ళడానికి లేదు ఇప్పుడు. మీ పెళ్లికి ఎవరు ఒప్పుకున్నారు, ఎవరు ఒప్పుకోలేదమ్మా? ఓన్లీ మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు సార్. మీ ఫ్యామిలీ ఒప్పుకోలేదు? వీళ్ళ ఫ్యామిలీ అంతా. పెళ్లి ఎక్కడ జరిగింది? మా హస్బెండ్ వాళ్ళ ఓన్ హౌస్ లోనే చేశారు సార్. ఎవరెవరు వచ్చారమ్మా పెళ్లికి? మా హస్బెండ్ ఫ్యామిలీ అంతా వచ్చారు సార్. అందరూ వచ్చారు. మీ అందరూ. సైడ్ నుంచి మా- ఎవరు మా రాలేదు? తమ్ముడు వచ్చాడు సార్. మీ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేయటం అనేది అసలు ఒప్పుకున్నారా మీ పెళ్లికి? ఒప్పుకున్నారు సార్. ఎంతకాలం పట్టింది? అంటే మా అక్క వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు సార్, మమ్మీ తప్ప అందరూ ఒప్పుకున్నారు. తమ్ముడు వచ్చారు. ఆ టైంలో ఇంకోటి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కదా సార్, మ్యారేజెస్ కి ఇటు నుంచి 20 members అటు నుంచి 20 members అన్న టైంలో ఇది చేసుకున్నారు. కరోనా టైంలో. కరోనా టైం మన 20 రాలేదు. 2021. మీ 20లో ఎవరు మా రాలేదు? 20లో అంటే అక్క వాళ్ళ హస్బెండ్ కి అప్పుడు కరోనా అసలు అతను వద్దంటానికి కారణం ఏంటి? సెటిల్ అవ్వలేదు. అంటే నీకు స్థిరమైనటువంటి జాబ్ ఉంది, అతనికి లేదు. లేదు. మీ మ్యారేజ్ ఎప్పుడు అప్రూవ్ చేశారమ్మా? ఎందుకు అప్రూవ్ చేశారు? ఫస్ట్ అప్రూవ్ చేయని వాళ్ళు తర్వాత ఎందుకు అప్రూవ్ చేయరు? అంటే బాబు పుట్టినాక మమ్మీ తమ్ముడు వాళ్ళతో కాల్ చేపిచ్చేసారు మా హస్బెండ్ కి. ఏంటి సార్ అయిపోయింది, అది అయిపోయింది, నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే తప్పక నేను ఇంకా చాలా accept హ్యాపీగా చేశారు. ఉన్నాను, తప్పక యాక్సెప్ట్. బాగున్నాను, హ్యాపీగా ఉన్నా అంటే బాగా చూసుకున్నారు అంటే బాగా చూసుకున్నాను సార్. అయిపోయింది, అది అయిపోయింది, ఇంక ఇంటికి పండక్కి రండి అని సంక్రాంతికి ఫస్ట్ బాబు పుట్టారు సార్, అప్పుడు 3 months అనుకుంటా. ఇంటికి యాక్సెప్ట్ చేశారు మమ్మీ, అన్ని అమ్మాయికి సంబంధించి పెట్టాల్సినవి పెట్టి ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ఇంకా కమ్యూనికేషన్ బాగుంది. ప్రేమించుకున్నప్పుడు పెళ్ళైన తర్వాత మార్పులు ఏంటి? ప్రేమించుకున్నప్పుడు అయితే మంచిగా ఉన్నాడు సార్, ఎటువంటి అనడాలు మాట ఏమైనా గబుక్కుని అనేవాడు కూడా కాదు సార్, చాలా అర్థం చేసుకునేవాడు ఏ విషయంలోనైనా సరే. తను సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఇలా ఎఫైర్స్ పెట్టుకుంటున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్సే నాకు చెప్తున్నారు. సో అప్పటిదాకా నాకు పెళ్ళైన ఎంత కాలానికి ఇది? కరెక్ట్గా బాబు పుట్టి 5 months మేడం, అంటే 1.5 year. బాబు ఎప్పుడు నేను పుట్టాడు? హైదరాబాద్ లో ఉన్నా. బాబు 2021 డిసెంబర్లో పుట్టారు సార్. ఓకే. 1 year కి బాబు పుట్టినాక ఏమైందంటే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండేదాన్ని మేడం. అప్పుడు ఏమైందంటే ఇలా హైదరాబాద్ లో ఉంటున్నావు నువ్వు, ఈయన ఇక్కడ ఎఫైర్స్ పెట్టుకుంటున్నారు, నువ్వు ఎలాగో జాబ్ చేయట్లేదు కదా ఇక్కడికి వచ్చేసాయి, తిను కూడా కంట్రోల్ ఉంటారు అంటే ఈ అప్పటికి ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నారు మేడం. ఆ అమ్మాయితో నేను కాల్ చేసి మాట్లాడాను, ఆ అమ్మాయి డైరెక్ట్గా ఒప్పుకుంది. నేను వస్తున్నా, నేను వచ్చానంటే మంచిగా ఉండదు అని ఎందుకు మీ అన్నారు. ఆయనకి అంతమంది అట్రాక్ట్ అయిపోవడానికి కారణం ఏంటి? ఆయన సంపాదన ఎంత? ఆయన ఏం చూసి ఆయన అట్రాక్ట్ అవుతున్నారు? మెయిన్ మాటలు, మ్యానిపులేటింగ్ మాటలు. ఏమైనా ప్రాపర్టీస్ ఏమైనా కొనుక్కున్నారా? హౌస్ మేము కొనుక్కోలేదు మ్యామ్, అంటే అత్తయ్య వాళ్ళకి అన్ని ఉన్నాయి, మాకేం లేదు. ఇతనికి ఒకరు ఉన్నారు అనేది నీకు ఎలా తెలిసిందమ్మా? ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్. ఫ్రెండ్స్ ఎందుకు చెప్పారు అలాగా? అంటే నేను ఇక్కడ హైదరాబాద్ లో అతని ఉన్నా. ఫ్రెండ్స్ కదా, నీ ఫ్రెండ్స్ కాదు కదా, మరి నీకెందుకు వచ్చి చెప్పారు? మరి అతనితో ఫ్రెండ్షిప్ పాడవుతుంది కదా, అలా ఎందుకు చెప్పారు? అంటే వాళ్ళు ఎలా చెప్పారంటే సార్, వాంటెడ్ గా చెప్పలేదు సార్, మేము అందరూ ఇలా కూర్చుంటే మీ ఓడి ఇట్లా చేస్తున్నాడు అని Joke చేశారా? మాటగా చెప్తే నాకు డౌట్ వచ్చింది. నెక్స్ట్ నాకు చెప్పిన వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా మాతో బాండింగ్ ఉంటుంది కదా సార్ మ్యారేజ్ కి, వాళ్ళకి కాల్ చేసి ఇలా అని అడిగితే అవునమ్మా జరుగుతుంది అన్నారు. డైరెక్ట్ గా ఈయనకి తెలియక నేను వాళ్ళకి కాల్ చేశాను, చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు, నిజమేనమ్మా ఉంది. అసలు మీ ఆయన అడిగావా ఇదంతా నిజమేనా, ఇలా మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు మిగతా వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి ఆయన అడిగావా? ఫస్ట్ అడగలేదు మ్యామ్, నేను ఎంక్వైరీ చేసుకున్నంత నాకు ఫస్ట్ అడగాల్సింది ఎవరిని? మీ ఆయన పరువు బయట తీసే బదులు ఫస్ట్ నువ్వు మీ ఆయన కదా అడగాలి. ఇలా అంటే ఇలా నాకు జరుగుతుంది, ఇలా నమ్మలేకపోయాను తెలుస్తుంది మేడం. అని. నేను ఫస్ట్ ఇది నిజమని నమ్మలేకపోయింది. రూమర్స్ కావచ్చు, ఆయన అడిగితే హర్ట్ అవుతారు కదా అని బయట దగ్గర అడిగితే పరువు పోద్ది కదమ్మా. ఫస్ట్ అడగాల్సింది family నేను ప్రేమించి friends పెళ్లి చేసుకున్నా మీ ఆయన్ని. నువ్వు ఆ విషయం ఫస్ట్ నువ్వు అది చేసావా? ఫస్ట్ చేయలేదు మ్యామ్. ఆయన దగ్గర చదువుకున్న అమ్మాయి కదా, మినిమం అది కదా చెయ్యాలి. అలాంటప్పుడు తెలివిగా నువ్వేం చెయ్యాలి? బట్ నేను అడగకపోవడానికి రీజన్ ఏంటంటే మ్యామ్, ఆయన ఫోన్ కాల్స్ అవన్నీ కాల్ రికార్డింగ్స్ ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నాడు మ్యామ్. అవన్నీ మనకి డిలీటెడ్ స్టోరేజ్ లో ఉంటాయి కదా, నాకు వినే టైం లేక అవి నేను. ఒకటే అమ్మా, మీది లవ్ మ్యారేజ్, పోనీ అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉంది, ఎందుకు డిలీట్ చేస్తున్నావు? నువ్వు డైరెక్ట్ గా అడిగేయొచ్చు కదా, అలా సిఐడి లాగా ఎందుకు అవన్నీ కనిపెడుతూ ఉండటం? అమ్మ మీ మ్యారేజ్ ఫొటోస్ గానీ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఒకసారి ఇవ్వండి.
గ్రూప్ ఫొటోస్ పిల్లలతో దిగింది కానీ ఏదైనా? ఉన్నాయి మేడం. సో అతనికి అది ఒక్కటే అనేటటువంటిది వీళ్ళు చెప్పాక తెలిసిందమ్మా. అంతకుముందు నీకు ఎప్పుడు డౌట్ రావటం కానీ ఒక అనుమానం కానీ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు రాలేదు? ఒక ఫ్రెండ్ చెప్పారా, చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు అతని గురించి? వాళ్ళ సర్కిల్ చాలా మంది అప్పటికి రూమర్స్ వస్తున్నాయి కానీ పట్టించుకోలేదు. ఫోన్ చేసి అడిగినటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్ గా నీతో ఏమని చెప్పారు? ఫ్రెండ్షిప్ అన్నారా, రిలేషన్షిప్ అన్నారా, ఏమన్నారు? అంటే డైరెక్ట్ ఆ అమ్మాయికి ఫోన్ చేసి అడిగావు నువ్వు? అడిగాను. ఎప్పటి నుంచి ఉందంట? మీ పెళ్లికి ముందు నుంచి ఉందంట? పెళ్ళికి ముందు నుంచి కాదు సార్, బాబు పుట్టినాకే ఉంది. బట్ ఆ అమ్మాయి మీద నాకు కూడా ఫస్ట్ నుంచి కొంచెం డౌట్ ఉంది. ఇంటికి వచ్చి అమ్మాయి మాట్లాడే డౌట్, మీ తారు ఆయన బట్టి మీద ఫస్ట్ డౌట్ చూద్దాం. అతను అమ్మాయి డౌట్ గురించి మనకెందుకు గానీ. ఒకసారి ఫొటోస్ ఇవ్వమ్మా. ఏమందమ్మా అమ్మాయి నీతో డైరెక్ట్ గా నువ్వు అడిగినప్పుడు ఏమంది? ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు సార్. నేను రికార్డింగ్స్ అని నా దగ్గర ఉన్నాయమ్మా, నేను విన్నాను, నేను ఇదే పట్టుకుని మీ ఇంటికి కనుక వస్తే ఎట్లుంటదమ్మా అని చెప్పేసి అడిగాను. అడిగేసరికి అమ్మాయి రివీల్ అయిపోయింది. ఇంట్లో ఎవరెవరు ఉండేవాళ్ళమ్మా మీ మ్యారేజ్ తర్వాత? మ్యారేజ్ తర్వాత మేము ఇద్దరమే మేడం. ఈ అమ్మాయి కమింగ్ టు దిస్ గర్ల్, ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత అప్పటికైనా ఇతన్ని అడిగావమ్మా ఏమై మరి అని? అప్పుడు నీకు భరోసా ఎవిడెన్స్ ఉంది కదా నీ దగ్గర మొత్తం అంతా, అప్పుడేమన్నాడు? రిలీజ్ అయ్యాడు సార్, అయ్యి సారీ చెప్పాడు. సారీ చెప్పి నేను ఆ అమ్మాయికి డైరెక్ట్గా ఫోన్ చేసేస్తాను, ఇంకా నీ ముందే చేస్తాను, బయటికి వెళ్ళకపోతే నా ముందే చేసి కట్ చెప్పేసి నా వైఫై ఇలా చెప్పు అంటే నా ముందే కాల్ చేశాడు మేడం. చేసి నాకు నా వైఫ్ పిల్లలే కావాలి, తను ఇంకా నన్ను ఇడిచిపెడతా అంటుంది, నాకు ఇంక నువ్వు వద్దు అని చెప్పి తనని చెప్పేశారు. అప్పుడు ఇంకా అమ్మాయి కూడా కొంచెం ఏడవడం అవి ఇవన్నీ నేను పక్కనున్నాను తెలియదు, కొన్ని వాంటెడ్గా కూడా కదా ఆన్ ది స్పాట్ చేయించాను. ఇంకా అమ్మాయి కూడా సరే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే మీ వైఫ్ రచ్చ చేసిన గొడవ చేసిన నాది కూడా పోతుంది, మొన్న ఫోన్ చేసి కూడా తిట్టింది. ఇదంతా పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాల? పెళ్లికి ముందు కూడా నీతో పాటు సైమల్టేనియస్ గా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అది తెలియదు మేడం. నువ్వు క్లిక్ అయి పెళ్లి చేసుకోవడం, మిగతా వాళ్ళు చేసుకోవడం కుదరకపోవడం కానీ అట్లా ఏదన్నా నీకు తెలియదు? నాకు తెలియదు మేడం. వీళ్ళంతా పెళ్లి అయిన తర్వాతే చెప్పారు ఈ సలహాలు ఇచ్చే వాళ్ళంతా. పెళ్లికి ముందు కూడా ఈ సలహా ఇచ్చే బ్యాచ్ తో నువ్వు ఉన్నావమ్మా? ఉంది కదా, వాళ్ళే కదా నాకు సర్కిల్. ఒక్కలే చెప్పారు మేడం పెళ్లికి ముందు. మా అత్తయ్య అన్నది, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావమ్మా, ఆలోచన చేసుకో, ఎందుకంటే మా అబ్బాయి ఇలాగా. మీ అత్తగారు నీకు సలహా ఇచ్చారు ఒక చెవిలో, చెప్పారు మేడం. మీ అమ్మగారు ఒక చెవిలో సలహా ఇచ్చారు, నువ్వు ఎవరి మాట ఎనలా. సరే ఇప్పుడు ఆ లవర్ ఎవరైతే ఉందో కట్ అయిపోయింది, తర్వాత ఏంటమ్మా? ఇంకా అప్పటి నుంచి ఈయన ఈ విషయం తెలిసిన కానీ మా దగ్గర కొంచెం బాండింగ్ అన్నది దగ్గర ఉండాలి అని షిఫ్ట్ అయిపోయాను. ఓకే అమ్మా. ఇక ఒక 1 or 2 జాబ్ అమ్మా? నేను ఇంకా అప్పుడు బాబు పుట్టినాక ఆపేసాను సార్. జాబ్ మానేసావు? 38,000 శాలరీ జాబ్ వదిలేసావా? మానేమన్నారు సార్, అసలు బాబుని పట్టించుకోవు. వర్క్ ఫ్రమ్ హోమ్ అడగచ్చు కదమ్మా పోస్ట్ కోవిడ్. ఫ్రమ్ హోమ్ ఇంకా అప్పుడు నాకు ఆపర్చునిటీ లేదు సార్. వదిలేసావు? అంటే నేను అప్పుడే వెళ్ళడం కూడా ఫ్రెషర్. క్వాలిఫికేషన్ ఏంటమ్మా? బీటెక్ కంప్యూటర్ సైన్స్. రిలేషన్షిప్ సేల్స్ కానించి నేను కొంచెం తనని దగ్గర అబ్జర్వ్ చేయాలని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను మేడం. అలా తర్వాత తన ఇన్స్టా చాట్స్ కొని మళ్ళీ వేరు వేరు అమ్మాయిలతో అలాగే ఇంకొక 2-3 అయ్యింది. ఇక తర్వాత తనకి నాకు కొంచెం గొడవలు బాగా పెరిగినాయి మేడం. సో నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చినా కూడా అతను మళ్ళీ మారలా? రిపీట్ చేశారు మేడం. మళ్ళీ రిపీట్ చేసినాక క్వశ్చన్ చేసేదాన్ని, మళ్ళీ ఇలాగ రిలీజ్ అవ్వడం. మీ అత్తగారితో చెప్పావా ఎట్లా చెప్పాను. చేస్తున్నాడు? మరి ఆవిడేమంది? నేను ముందే చెప్పాను నీకు. లేదు, తిట్టింది. ఫస్ట్ అయితే తిట్టింది మేడం, ఇలా చేయడం కరెక్ట్ కాదురా, బాబు పుట్టాడు, ఇంక ఈ పెళ్లికి ముందంటే అవన్నీ ఓకే, ఇప్పుడు పెళ్లి తర్వాత ఇది కరెక్ట్ కాదు, మా పరుగు పోతుంది అని ఫస్ట్ తిట్టింది మేడం. ఈయన కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యాడు, మంచిగానే ఉన్నాడు. మళ్ళీ ఈ చుక్కలన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా, చుక్కలంటే ఈ అమ్మాయిలు. మీ ఇద్దరి మధ్యన ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా ఎక్కడన్నా? మీ ఇద్దరి మధ్యన ఈ ప్రయాణంలో నువ్వు ఏదైనా పదే ఒకటి సంఘటన జరిగింది కాబట్టి అనుమానించడం, ఫోన్ చెక్ చేయటం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా చెక్ చేస్తా, అది మొదలైందా? ఇది అంతా మొదలు పెట్టాడా వేరే అమ్మాయిలతో అలా అనుకుంటున్నావా? తన నేచరే అంతా అని నాకు తర్వాత బిఫోర్ మ్యారేజ్ తెలిసింది. ఉంది, ఆఫ్టర్ మ్యారేజ్ కంటిన్యూ తర్వాత అవుతుంది. తెలిసింది. మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చాడు అంతే నీకోసం. ఇలాగ మామూలుగా ఇన్స్టాలో సోషల్ పోస్ట్స్ అమ్మా, లేదంటే డైరెక్ట్ గా అసోసియేషన్స్? ఇవి మాత్రం కొన్ని ఇన్స్టా చాట్స్ కొంచెం వేరు వల్గర్ చాట్స్ చూసాను, ఏంటిది అని క్వశ్చన్ చేశాను. అందులో పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ తో కాల్ చేస్తాను అనేసరికి వాళ్ళు నాకు సారీ చెప్పేసి బ్లాక్ చేసేసుకున్నారు. అంతా బానే ఉంది. ఓన్లీ చాటింగ్ లేనా, ఫిజికల్ రిలేషన్ కూడా ఉండొచ్చా? చాటింగ్ అని నేను సో అనుకుంటున్నాను. ఆ ఫుల్ టైం జాబ్ వదిలేసి ఈ ఫుల్ టైం జాబ్ లోకి వచ్చినట్టు అయింది నువ్వు, అంతే కదమ్మా? తర్వాత ఏమైందమ్మా? తర్వాత ఇంకా మళ్ళీ మా ఇద్దరి మధ్య నేను అప్పుడే ఇంకా తినని సెకండ్ బేబీ ఛాన్స్ వచ్చింది, ప్రెగ్నెన్సీ ఉంది మేడం, అప్పటికే వచ్చింది.
నేను ఇంకా తీసేసుకుందాం అనుకున్నాను. బట్ మా అత్తయ్య వాళ్ళు ఏమన్నారంటే ఇది కరెక్ట్ కాదు, వాడు మారుతాడు, పిల్లలు పుట్టినాక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఉంచుకో అంటే ఇంకా సెకండ్ బేబీని ఉంచుకున్నాను మేడం. ఓకే అమ్మా. పాప పుట్టింది, తిన 4 months కొంచెం మంచిగానే ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ నేను ప్రెగ్నెన్సీ లేనప్పుడు అయితే తనని బాగా అబ్జర్వ్ చేసేదాన్ని మేడం. సెకండ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే ముందు ఒక అబార్షన్ అయింది, నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ వెంటనే వచ్చేసరికి బాగా వీక్ అయిపోయాను. డాక్టర్ కూడా బాగా రెస్ట్ తీసుకోవాలంటే మా అత్తయ్య వాళ్ళని పిలిచారు. ప్రెగ్నెన్సీ, అబార్షన్, ప్రెగ్నెన్సీ విత్ ఇన్ ఎ గ్యాప్ ఆఫ్ 6 to 8 months. అంతే కదా. అది ఫస్ట్ అయితే నాకు అనుకోకుండానే మిస్క్యారీ అయింది సార్, అంటే 3rd month లో అయిపోయింది. పెళ్ళైన తర్వాత 4 years మ్యారేజ్ లో 3 pregnancies, 1 abortion. 2 pregnancies, 1 abortion. సారీ, యా, గో ఆన్. అప్పుడు అలా ఉన్నాం మేడం. ఇంకా బేబీ వద్దు అని అంటే మా అత్తయ్య వాళ్ళు కొంచెం ఉంచుకోవాలి ఎర్లీగా, నువ్వు కూడా జాబ్లో సెటిల్ అయిపోతావు కదా, 2 పిల్లలు నేను చూసుకుంటా అని ఒక 1 month ఏమో నా దగ్గర ఉంది మేడం. కరెక్ట్గా మనకు అబార్షన్ చేయించే టైం దాటిపోయినాక ఆమె కూడా వెళ్ళిపోయింది. డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే ఇప్పుడు అవ్వదమ్మా, 5th month వచ్చింది, నేను అప్పుడే వద్దని చెప్పా బావి కానీ ఈవెన్ ఇప్పుడు బాబుని కూడా లిఫ్ట్ చేయకూడదు, అంత సీరియస్ పొజిషన్లో ఉంది, బాగా రెస్ట్ తీసుకో అని అంటే ఇంకా నేను తన మీద ఫోకస్ తగ్గించేసాను మేడం. ఓకే. ఒక అమ్మాయిని ఇంటికి కేర్ టేకర్ గా తీసుకొచ్చాడు మేడం. అడగకుండానే నాకు సహాయం కావాలి, అసలు ఇంట్లో ఉన్న 2 పిల్లల్ని చూడడానికి ఒక కేర్ టేకర్. 2 పిల్లల్ని కాదు మ్యామ్, అప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్న బాబు ఒక్కడే. మీ అమ్మ, మీ ఇంట్లో వాళ్ళు, మీ అత్తగారు రావచ్చు కదా. ఆ మమ్మీ అప్పుడు జాబ్ చేస్తున్నారు మేడం, మమ్మీ రావడానికి లేదు. అత్తయ్యని అడిగితేనే నేను ఉండను అన్నది మేడం. మా అమ్మాయికి బాగాలేదంటే 2 వచ్చి ఉండండి అత్తయ్య అన్నాను. నేను ఏమన్నా మీకు చెయ్యాలా పెట్టాలా అన్నట్టు. కేర్ టేకర్ ఎవరమ్మా, నీకా అతనుకా కేర్ టేకర్? ఫస్ట్ నాకే సార్, తర్వాత ఆయన తీసుకు. అమ్మాయి మీ ఇంట్లోనే ఉండేదమ్మా? ఫస్ట్ మా ఇంట్లో లేదు సార్, 1.5 month దాకా బయట ఈవెంట్ చేసుకున్నారు. తర్వాత నా పొజిషన్ బాగా డెలివరీకి దగ్గర ఉన్నా మ్యామ్, ఇంకో నెక్స్ట్ మంత్ డెలివరీ. ఇక డెలివరీకి హాస్పిటల్స్ కాటికి మమ్మీ రావాలి అని నాకు ప్రాబ్లం బాగా పెద్దదైపోతే, సరే అక్క నేను చూసుకుంటాను, మీ ఇంట్లో నేను ఉంటాను అని చెప్పేసి అంటే సరే అమ్మా ఉండు అని అన్నాను. అదైతే నేను అన్నాను మేడం, వద్దు అని ఏం చెప్పలేదు, సరే ఉండమ్మా అన్నాను. మా రూమ్లోనే నా బెడ్రూమ్లోనే పడుకునేది మేడం, నాతోనే మాట్లాడేది, ఉండేది, నాతోనే ఉండిపోయేది. పిల్లలు బాబుని చూసుకుంటా, ఫుడ్ పెడతా, ఇంట్లో పని చేసుకుంటా ఉండేది. తను కొంచెం మనీ ఇచ్చాను, అలా ఉంది మేడం. తర్వాత నాకు డెలివరీ అయిపోయింది, హాస్పిటల్లో ఉన్నాను, నేను ఐసీయూలో ఉన్నాను మేడం. బాగా బ్లడ్ లాస్. అప్పటికైనా మీ అమ్మగారు వచ్చారమ్మా? అప్పుడే వచ్చారు. అసలు నాకు అర్థం కావట్లేదు, మీ అమ్మగారు అసలు డెలివరీ టైం అప్పుడు డెలివరీకి వచ్చారు సార్. ప్రెగ్నెన్సీ అప్పుడు ఉండాలి కదా, అసలు అంటే మీ ఇంకా మ్యారేజ్ last వాళ్ళు month పూర్తి స్థాయిలో అప్రూవ్ చేశారా లేదా అనేది నాకు డౌట్. ప్రెగ్నెన్సీకే పట్టించుకుంటారేమో. సెకండ్ ప్రెగ్నెన్సీకి డెలివరీ ఉంది అనగా వచ్చారు సార్. అది కూడా నేను కూడా మా మమ్మీ జాబ్ చేస్తున్నారు, డాడీ లేరు. ఎవరో ఈ ముక్కు మొహం తెలియని అమ్మాయి రావటం ఏంటి? అదే అన్నారు మా మమ్మీ, నేనే వచ్చేస్తాను అని. అప్పుడు మా మమ్మీ వచ్చేసరికి 1 month అమ్మాయి ఇంట్లో ఉంది సార్, ఎక్కువ రోజులు కూడా లేదు. ఫస్ట్ నార్మల్ డెలివరీ, సిజేరియన్, అది కూడా సెకండ్ కూడా సిజేరియన్ సార్. ఎన్ని రోజులు ఉన్నావు? బేబీ 7th month అప్పుడు బాబు ఉమ్మునీరు తాగేసి 1600 grams బిలో పుట్టారు మేడం. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ లేవని వెళ్తే ఆపరేషన్ చేసేసారు. చాలా తక్కువ వెయిట్, అసలు 50-50 ఛాన్సెస్ అన్నారు. సెకండ్ కూడా 9 months కంప్లీట్ కాలేదు, నాకు పెయిన్స్ బాగా ఎక్కువైపోయినాయి, అప్పుడు తీసుకెళ్ళిపోయారు.